హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెక్ టాక్స్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అదే రెస్పాన్స్ ఈ వీడియో కూడా ఇస్తారని కోరుకుంటున్నా. అయితే ఎపిసోడ్ 1 కామెంట్స్లో చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేశాను. వాటి గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఎపిసోడ్లో 20 పైన క్వశ్చన్స్ వచ్చినాయి. వాటన్నింటిని ఒక ఎపిసోడ్లో ఆన్సర్ చేయలేం కాబట్టి కొన్ని సైడ్ తీసి పెట్టా. ఫ్యూచర్లో ఏదైనా ఎపిసోడ్లో కొన్ని క్వశ్చన్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు అవి వాడేద్దాం. కానీ క్వశ్చన్ మనం చాలా బాగుతున్నారు అబ్బా, నిజంగా. నేనే కొన్ని క్వశ్చన్స్కి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇలాగే అడగండి క్వశ్చన్స్. అయితే ఈ ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్ పృథ్వీ అడుగుతున్నారు. అన్న, ప్రెసెంట్ మొబైల్స్ అన్నింటిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేస్తున్నాయి కదా, వాటి ప్లేస్లో టైప్ సి ఇయర్ ఫోన్స్ యూజ్ చేయొచ్చా? ఎస్, యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి బ్రాండ్ నుంచి కూడా టైప్ సి ఇయర్ ఫోన్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. యాక్చువల్గా మీరు అడిగారని మార్కెట్లో టాప్ బ్రాండ్స్ నుంచి వచ్చే టైప్ సి ఇయర్ ఫోన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. 500 రూపీస్ లోపు 6 ఆర్డర్ పెట్టాను. 5 వచ్చినాయి. ఇవన్నీ టెస్ట్ చేస్తాను. ఇంకొకటి రావాలి, అది ట్యూస్డే డెలివరీ అవుద్దంట. అది కానీ డెలివరీ అయిందంటే ఇవన్నీ కంపేర్ చేసి మోస్ట్లీ వెనస్డే కల్లా బెస్ట్ టైప్ సి ఇయర్ ఫోన్స్ మీద ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో. మిస్ అవ్వద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వంశీ శివకృష్ణ అడుగుతున్నారు. అన్న, ఐఫోన్స్ లో 100% బ్యాటరీ హెల్త్ ఉన్న ఫోన్ కన్నా 80% బ్యాటరీ హెల్త్ ఉన్న ఫోన్ ఫాస్ట్ గా ఛార్జ్ ఎక్కుద్దా? ఎస్, 80% బ్యాటరీ హెల్త్ ఉన్న ఫోనే ఫాస్ట్ గా ఛార్జ్ ఎక్కుద్ది. అసలు ఈ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. జనరల్గా మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. లిథియం అయన్ బ్యాటరీస్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఏదో సైన్స్ లెక్చర్ అనుకోవద్దు, సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది బ్యాటరీ కదా, బ్యాటరీలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుంది, మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఫోన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ పాజిటివ్ టెర్మినల్ కి నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ అవుతాయో, యానోడ్ లో నుంచి ఎలక్ట్రాన్స్ అన్ని క్యాథోడ్ లోకి ఫ్లో అవుతాయి. అండ్ దీనివల్ల యానోడ్ లో ఫామ్ అయిన అయాన్స్ అన్ని ఎలక్ట్రోలైట్ ద్వారా క్యాథోడ్ లోకి పాస్ అవుతాయి. ఎప్పుడైతే యానోడ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం, అయాన్స్ మొత్తం క్యాథోడ్ లోకి వచ్చేస్తాయో, ఎప్పుడైతే యానోడ్ కంప్లీట్ గా ఖాళీ అయిపోద్దో అప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినట్టు. ఎప్పుడైతే మనం యూఎస్బీ ప్లగ్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని మళ్ళీ యానోడ్ లోకి వెనక్కి వచ్చేస్తాయి. అండ్ అయాన్స్ అన్ని ఎలక్ట్రోలైట్ ద్వారా వెనక్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే కంప్లీట్ గా వెనక్కి వచ్చేస్తాయో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టు. ఇదన్నమాట బ్యాటరీ వర్క్ చేసే ప్రాసెస్. సింపుల్గా చెప్పా, మీరు మరీ కాంప్లెక్స్కి వెళ్తే అదేదో సైన్స్ లెక్చర్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మొత్తం అటు వెళ్ళి మళ్ళీ మొత్తం ఇటు వచ్చాయో దాన్ని ఒక సైకిల్ అంటారు. అంటే మీ ఫోన్లో 0% నుంచి 100% ఛార్జ్ చేసి మళ్ళీ 100 నుంచి 0కి డిశ్చార్జ్ చేస్తే ఈ కంప్లీట్ ప్రాసెస్ని 1 సైకిల్ అంటారు. సో ప్రతి ఒక్క లిథియం అయన్ బ్యాటరీకి సమ్ లిమిటెడ్ సైకిల్స్ ఉంటాయి. లైక్ ఒక 300 సైకిల్స్, 200 సైకిల్స్, అలా సైకిల్స్ లైఫ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ 200 సైకిల్స్, 300 సైకిల్స్ కంప్లీట్ అవుతాయో ఆ బ్యాటరీ చిన్నగా డీకంపోజ్ అవుతుంది అనమాట. అంటే మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంది, జెల్ లాగా ఉంటుంది అనమాట, ఒక లిక్విడ్. అది కూడా కొంచెంగా డీకంపోజ్ అవుద్ది. అండ్ క్యాథోడ్, యానోడ్ ఈ రెండు కూడా డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి డీకంపోజ్ అవుతాయో వీటి కెపాసిటీ లూజ్ అవుతాయి. 100% కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ చిన్నగా 95, 90, 85, 80 అలా డీకంపోజ్ అవుతూ వాటి కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీ ఐఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ బ్యాటరీ హెల్త్ 70% కన్నా తక్కువకి వస్తే అప్పుడు మీరు బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జయదీప్ అడుగుతున్నారు. వై ఐఫోన్స్ ఆర్ చీప్ ఇన్ ఫ్లిప్కార్ట్ కంపేర్ టు అమెజాన్? అండ్ ఎందుకు ఆన్లైన్ లో ప్రైజెస్ లోగా ఉంటాయి కంపేర్ టు యాపిల్ షోరూమ్? అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్ లో తక్కువ ఉంటుందని ఏం లేదు. ఒక్కోసారి ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ లో తక్కువ ఉంటుంటాయి. ఎందుకంటే సెల్లర్స్ మారిపోతుంటారు. ఇదేం బ్రాండ్ అఫీషియల్ గా లిస్ట్ అవ్వలేదు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో. థర్డ్ పార్టీ సెల్లర్స్ కి పర్మిషన్ ఇచ్చింది అంతే. అయితే మీరు అమెజాన్లో యాపిల్ ప్రొడక్ట్స్ కొనే పంతే 1-10 సార్లు చెక్ చేసుకోండి. థర్డ్ పార్టీ సెల్లర్స్ చాలా మంది ఉంటారు. ఆ ప్రోడక్ట్లో షిప్స్ ఫ్రమ్ అమెజాన్ అని ఉండాలి. అండ్ సోల్డ్ బై ప్రెజెంట్ యాపిల్ ప్రొడక్ట్స్ అమెజాన్లో అమ్మేది క్లిక్టెక్ రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ప్రెజెంట్ ఈ వీడియో చేసిన టైంలో వాళ్ళు అమ్ముతున్నారు. చాలా నుంచి వీళ్ళే అమ్ముతున్నారు. మేబీ ఫ్యూచర్లో ఆ సెల్లర్ చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం. మీకు డౌట్ వస్తే ఆ సెల్లర్ అకౌంట్ క్లిక్ చేయండి, వాళ్ళ రేటింగ్స్ కనిపిస్తాయి. కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అవన్నీ కూడా రివ్యూస్ అక్కడ చెక్ చేసుకోండి. అండ్ అక్కడ అమెజాన్ చాయిస్ అని ఉండాలి. ఇవన్నీ చూసుకొని ఐఫోన్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఫ్లిప్కార్ట్లోకి వస్తే అష్యూర్డ్ అని ఒక బ్యాడ్జింగ్ ఉంటుంది. ఆ బ్యాడ్జింగ్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడే ఫ్లిప్కార్ట్లో ఏంటంటే సెల్లర్స్ చాలా మంది ఉంటారు. ఒక్కొక్క ప్రోడక్ట్కే 3-4 సెల్లర్స్ ఉంటారు. సో ఒకసారి వాళ్ళ రివ్యూస్ చూసుకొని ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఫేక్ ప్రోడక్ట్స్ అయితే రావు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు అంత భయంగా ఉందనుకుంటే డైరెక్ట్గా యాపిల్ వెబ్సైట్లోనో బయట యాపిల్ స్టోర్లోనో కొనుక్కోవచ్చు. మరి ఆన్లైన్లో ఎందుకు తక్కువకి వస్తుంది అంటే వీళ్ళు యాపిల్ డీలర్షిప్ తీసుకుంటారు. యాపిల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి బల్క్లో తక్కువ రేట్కి ప్రొడక్ట్స్ తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చులే ఉండవు అనమాట. ఇప్పుడు మీకు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్తే అక్కడ షాప్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు, స్టాఫ్ శాలరీస్, మెయింటెనెన్స్ అండ్ వాళ్ళ కమిషన్లు ఇవ్వడాలు, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవన్నీ వాళ్ళ జోబులో నుంచి తీరు మన మీదే వేస్తారు మళ్ళీ. సో ఆన్లైన్లో పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి వీళ్ళు డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకి ఆన్లైన్లో అమ్ముతుంటారు. ఆఫ్లైన్లోకి వెళ్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక్కోసారి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఈ సేల్స్ టైంలో బ్యాంక్స్తో టైప్ అయ్యి డిస్కౌంట్స్ కోసం, కూపెన్స్ కోసం బ్యాంక్స్తో టైప్ అయ్యి చేస్తుంటారు. సో మనకి తక్కువ రేట్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దొరుకుద్ది, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కోటేశ్వర్ అడుగుతున్నారు. మొబైల్లో ప్రాసెసర్స్లో 3 నానోమీటర్ వరకు ఆర్కిటెక్చర్ చేశారు కదా, బట్ ఇంటెల్లో స్టిల్ 10 నానోమీటర్ అండ్ 7 నానోమీటర్ మీద బిల్డ్ చేస్తున్నారు, ఎందుకు? తక్కువ నానోమీటర్ ఉంటే బెటర్ కదా, మొబైల్ ప్రాసెసర్సే 3 నానోమీటర్లోకి వచ్చినప్పుడు పీసీ ప్రాసెస్ ఎందుకు రావట్లా? చాలా మంచి క్వశ్చన్. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అసలు ఈ నానోమీటర్ టెక్నాలజీ గురించి చాలామంది మిస్కన్సెప్షన్, అపోహలోకి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా 3 నానోమీటర్ అంటే ఎక్కువ మంది ఏమంటారంటే ప్రాసెసర్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిస్టర్ సైజు
3 నానోమీటర్ అయితే 3 నానోమీటర్ టెక్నాలజీ, 5 నానోమీటర్ సైజ్ ఉంటే 5 నానోమీటర్ టెక్నాలజీ అలా అంటారు. కానీ యాక్చువల్లీ అదంతా కూడా జస్ట్ మార్కెటింగ్ మాత్రమే. అక్కడ యాక్చువల్గా ట్రాన్సిస్టర్ సైజు 3 నానోమీటర్ ఉండదు. ఒకప్పుడు మనం మన ప్రాసెసర్స్లో ఫెట్స్ వాడేవాళ్ళం, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. ఇవి ప్లేనార్ ఫెట్స్. మనకి ఇక్కడ సోర్సు డ్రైన్ 2 ఉన్నాయి కదా, మధ్యలో గేట్ ఉంటుంది. ఆ గేట్కి మినిమం లెంత్ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాసెసర్లు యూజ్ చేసిన ట్రాన్సిస్టర్స్కి ఆ గేట్ లెంత్ మినిమం 28 నానోమీటర్ ఉందనుకోండి, ఆ టెక్నాలజీని 28 నానోమీటర్ టెక్నాలజీ అనేవాళ్ళు. ఒకవేళ గేట్ లెంత్ 65 నానోమీటర్ ఉందనుకోండి, 65 నానోమీటర్ టెక్నాలజీ అనేవాళ్ళు. బట్ రాను ఏమైందంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. మనం ఆ ప్లేనార్ ఫెట్స్ని వదిలేసి నెక్స్ట్ జనరేషన్ ఫిన్ఫెట్స్కి వచ్చాం. ఫిన్ఫెట్స్ టెక్నాలజీ మొత్తం మారిపోద్ది. ఇక్కడ స్ట్రక్చర్ చూడొచ్చు, మొత్తం మారిపోద్ది. అండ్ ప్రెసెంట్ మనం యూజ్ చేసేది గేట్ ఆల్ అరౌండ్ ట్రాన్సిస్టర్స్ అని, మల్టీ బ్రిడ్జ్ ఛానల్ ఫిట్స్. ఇవి డిఫరెంట్ ఛానల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మొత్తం స్ట్రక్చరే మారిపోద్ది. దీనికి ఏంటంటే ఇంతకుముందు మనం ట్రెడిషనల్గా యూజ్ చేసే ఆ మెథడ్, ఆ నానోమీటర్ మెజర్ చేసేది ఇక్కడ ఈ టెక్నాలజీలో మనం మెజర్ చేయడానికి ఉండదు. కాకపోతే అప్పటి నుంచి అలవాటు అయిపోయింది జనాలకి, ఆ నానోమీటర్ టెక్నాలజీ అలవాటు అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ పాత ట్రాన్సిస్టర్స్లో ఆ గేట్ లెంత్ 3 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటే, మినిమం 3 నానోమీటర్ ఉంటే అవి ఎలా పర్ఫామ్ చేసి ఉండేవో ఇప్పుడున్న ప్రాసెసర్స్ అలా పర్ఫామ్ చేస్తుంటే దానికి 3 నానోమీటర్ టెక్నాలజీ అని పేరు ఇస్తున్నారు తప్ప ట్రాన్సిస్టర్ సైజ్ 3 నానోమీటర్ అని కాదు. యాక్చువల్లీ 3 నానోమీటర్ సైజ్ ట్రాన్సిస్టర్స్ రావాలంటే మీకు 20 ఏళ్ళు పట్టుద్ది. సరే, ఆ సోదంతా ఎందుకు. కానీ మొబైల్స్లో 3 నానోమీటర్ దాకా వచ్చినప్పుడు పీసీలో ఎందుకు మనం ఇంకా 7, 10 వాడుతున్నాం అంటే, మొబైల్స్లో మన మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే పవర్ ఎఫిషియన్సీ. మనకి బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేయాలి, దానికి మనం మెయిన్ ప్రియారిటీ ఇస్తాం. పవర్ ఎఫిషియన్సీకి మనం మెయిన్ ప్రియారిటీ ఇస్తాం. కానీ పీసీ దగ్గరకు వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ కన్నా మనం రా పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉండాలి. లైక్ మొబైల్లో మీరు మహా అయితే ఏం చేస్తారు, గేమ్స్ పీక్ గ్రాఫిక్ గేమ్స్ ఆడినా, మహా అయితే పీక్ ఎడిటింగ్ చేసినా కూడా ఒక లెవెల్, ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది దానికి. ఆ లిమిట్ దాటి ఉండదు పర్ఫార్మెన్స్. బట్ కమింగ్ టు పీసీ, అసలు దాని పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 3D యానిమేషన్స్ చేయడం కానీ, విఎఫ్ఎక్స్ చేయడం కానీ, పెద్ద సాఫ్ట్వేర్స్ రన్ చేయడం కానీ, అవన్నీ మీరు ఛాన్సే లేదు, ఫోన్లో అవన్నీ రన్ అవ్వవు. సో ఖచ్చితంగా పెద్ద హై పర్ఫార్మెన్స్ సిపియూస్ ఉంటే తప్ప అవన్నీ పాసిబుల్ కాదు. సో వాటికి ఏంటంటే ప్రయారిటీ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోద్ది, ప్రయారిటీ పవర్ ఎఫిషియన్సీ దగ్గరికి రాదు. సో అంత పీక్ పర్ఫార్మెన్స్ పవర్ ఎఫిషియన్సీతో బిల్డ్ చేయాలంటే, తక్కువ నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట. వస్తాయి 3 నానోమీటర్ టెక్నాలజీస్ వస్తాయి, బట్ అంత త్వరగా రావు, కొంచెం స్లోగా వస్తాయి అనమాట. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ అది. హై పవర్ ఎఫిషియన్సీ ఉండాలి, హై పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావాలంటే కొంచెం కష్టం, బట్ తీసుకొస్తారు, కొద్దిగా లేట్ అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఫణితేజ్ అడుగుతున్నారు, వై యాపిల్ ఆర్ నాట్ మేకింగ్ మినీ ఫోన్స్, ఎనీ రీజన్, వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ మినీస్ అగైన్? యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ దాకా, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 మినీ చిన్న సైజ్ కాంపాక్ట్ ఫోన్స్ తీసుకొచ్చేది. ఇప్పుడు ఎందుకు అది ఆపేసింది? 14 సిరీస్ నుంచి మనకి మినీ దొరకట్లా, ఎందుకు డిస్కంటిన్యూ చేసిందంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు అనుకున్నంత సేల్స్ ఆ ఫోన్స్ అవ్వలేదు, ఎందుకంటే డిమాండ్ అంతగా లేదు మార్కెట్లో. అఫ్ కోర్స్ కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ కోసం ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి ఆడియన్స్ చాలా తక్కువ ఉన్నారంట, డిమాండ్ చాలా తక్కువ ఉందంట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ ఈ మినీ సైజ్ ఫోన్స్కి అవ్వలేదంట, ఎందుకంటే ఎక్కువ మంది బిగ్ స్క్రీన్లో మీడియా కన్జ్యూమ్ చేయడం అలవాటు అయిపోయిందంట. సో చిన్న సైజ్ కాంపాక్ట్ ఫోన్స్ని ఎవరు ఇష్టపడట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. అండ్ రెండోది బ్యాటరీ, ఫోన్ చిన్నదే కొద్దీ బ్యాటరీ కూడా చిన్నదైపోతుంది. బ్యాటరీ సైజ్ తగ్గిస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావట్లా, మహా అయితే మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదొక మెయిన్ కంప్లైంట్. అండ్ మూడోది, అసలు ఐఫోన్లో ఎస్సీ సిరీస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎస్సీ సిరీస్ తీసుకొచ్చేదే ఈ కాంపాక్ట్ ఫోన్స్ ఎవరికైతే నచ్చుతాయో ఆడియన్స్ కోసంగా ఎస్సీ ఫోన్స్ తెస్తారు, చిన్నగా ఉంటాయి ఇవి. అవి ఎలాగో ఉన్నాయి కదా, మళ్ళీ మినీ ఫోన్స్ ఎందుకు? ఇప్పుడు మినీ కన్నా ఎస్సీ ఫోన్స్ మనకు తక్కువ రేట్కి వస్తాయి. అప్పుడు ఎవరైనా మినీ తీసుకుంటారా, ఎస్సీ తీసుకుంటారా? సో ఈ అన్ని రీజన్స్ వల్ల మినీ డిస్కంటిన్యూ చేసి ప్లస్ అని పెద్ద సైజ్ ఫోన్లు తీసుకొస్తున్నారు. మినీ ఫోన్స్ అయితే నా తెలిసి ఇంకా ఐఫోన్ తీసుకురాదు, మొత్తానికి డిస్కంటిన్యూ చేసినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ నారాయణ అడుగుతున్నారు, బ్యాటరీ హెల్త్ బాగుండాలంటే ఎలా ఛార్జింగ్ పెట్టాలి? లైక్ 2200 లేదా 0200 హౌ? బ్యాటరీ హెల్త్ మీకు బాగుండాలి అంటే మాత్రం నా బెస్ట్ సజెషన్ 20 నుంచి 80 వరకు బ్యాటరీ లైఫ్ మెయింటైన్ చేయండి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు 20 నుంచి 80 దగ్గర ఆపేయండి. డిశ్చార్జ్ కూడా మీరు యూజ్ చేసేటప్పుడు 80 నుంచి 20 దగ్గర ఆపేయండి, 20 కన్నా తగ్గియొద్దు. ఎప్పుడైనా సరే బ్యాటరీ ఖాళీ చేయొద్దు, అట్లని ఫుల్ కూడా చేయొద్దు, మితంగా అంటే 20 to 80 ఆ పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తే బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, అంత ఓవర్ స్ట్రెస్ అవ్వదు బ్యాటరీ. ఫైనల్ క్వశ్చన్ సాయి సంతోష్ అడుగుతున్నారు, అన్న గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎందుకు స్లోగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసినప్పుడు సర్వర్ బిజీ అని వస్తాయి కదా, ఎందుకలా? గవర్నమెంట్ వెబ్సైట్స్ టెండర్స్ మీద రన్ అవుతాయి. అంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి టెండర్స్ ఇస్తారు అనమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్కి బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఆ టెండర్ ఇస్తారు గవర్నమెంట్ వెబ్సైట్స్. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్స్కి ఎక్కువ బడ్జెట్ ఉండదు, చాలా తక్కువ బడ్జెట్లో వెబ్సైట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అంత తక్కువ రేటుకి పనిచేసేవాడు కూడా వాడు అంత క్వాలిటీ ఇవ్వడు. లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళు, ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ తక్కువ రేటుకి చేయరు, వాళ్ళు అసలు బిడ్డింగ్లోనే పార్టిసిపేట్ చేయరు. ఏదో పాత టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళు, అంత స్కిల్డ్ పర్సన్స్ కాని వాళ్ళే ఇవన్నీ తీసుకుంటారు అనమాట. సో దానివల్ల వీళ్ళు టెక్నాలజీ కూడా ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళు లోడ్ కెపాసిటీ కూడా ఎక్కువ పెట్టుకోరు. లోడ్ కెపాసిటీ అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, లైక్ 1000 అనుకోండి లోడ్ కెపాసిటీ.
ఆ వెబ్సైట్ని 1000 మెంబర్స్ యాక్సెస్ చేసినా ఏం కాదు. అదే పెరిగింది అనుకోండి, ఒక 100 మంది ఎక్స్ట్రా వచ్చారనుకోండి, అప్పుడు వెబ్సైట్ క్రాష్ అయిపోద్ది. సో ఆ లోడ్ కెపాసిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో అవి వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫండ్స్ మొత్తం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెక్యూరిటీకి ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ హ్యాక్ అయినాయి అంటే ఇంకంతే. సో అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ సెక్యూరిటీ మీద పెడతారనమాట. వీళ్ళకి వచ్చే డబ్బు అంతా సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు వెబ్సైట్ డెవలప్మెంట్ మీద అంతగా ఫోకస్ చేయరు. అందువల్ల వెబ్సైట్స్ అలా ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా అంతే, వెబ్సైట్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు, పెద్దగా ఇన్వెస్ట్ చేయరు వాటి మీద. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కాబట్టి అంత ట్రాఫిక్ ఆ వెబ్సైట్ హ్యాండిల్ చేయలేదు, వెంటనే హ్యాంగ్ అయిపోద్ది, సర్వర్ డౌన్ అయిపోద్ది. సో ఇలా జరుగుతుంటది. సో ఇది వారం క్వశ్చన్స్ అయితే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి, వాటికి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.